నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్ స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. ద్వాదశ రాశుల వారికి 2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు ధనుసు రాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అలాగే వీళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూద్దాము. జాబ్ పరంగా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది వీరికి. జాబ్ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు దాని తగ్గట్టుగా. సో అంటే ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్గా ఆప్షన్స్ కోసం వెతుక్కోవడము వీరు. సో ఇంకా గ్రోత్ కోసం ఆలోచించుకోవడము. సో వీళ్ళకు ఉన్న జాబ్లో కూడా కొందరికి చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో డిజిగ్నేషన్ మారడము, లేకుంటే ఫైనాన్షియల్గా వీళ్ళకంటూ అప్రిసియేషన్ రావడము, సో ఇంక్రిమెంట్ రావడము, అలాంటి గ్రోత్ అయితే చాలా కనిపిస్తుంది. సో ఎంతో మంచి హార్డ్ వర్క్ తోటి, డెడికేషన్ తోటి జాబ్ పరంగానైతే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది, స్టెబిలిటీ కనిపిస్తుంది. కొత్త పొజిషన్స్కి వెళ్ళడము, ఉన్న జాబ్లోనే కొత్త పొజిషన్స్కి వెళ్ళడము, లేకుంటే ఇంకా ఫర్దర్గా ఇంకా బెటర్ ఆపర్చునిటీ రావడము, వేరే జాబ్ కోసం వెళ్ళి కూడా ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి, ధనుసు రాశి వారికి. సో బిజినెస్ పరంగా కొంచెం స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకున్న కొంచెం డబ్బు పరమైన ఇబ్బందులు అయితే చాలా కనిపిస్తుంది వీరికి. సో లిమిటేషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. వచ్చే డబ్బు ఆగిపోవడము. సో ఉన్న బిజినెస్లో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడము, బిజినెస్ పార్ట్నర్సే అనుకోండి, కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు వీళ్ళకి ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తుంది. సో బిజినెస్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకుంటే కూడా కొంచెం బిజినెస్ స్టేబుల్ తెచ్చుకోవడం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంచెం ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ కూడా సరిగ్గా వెళ్ళకపోవడం, బిజినెస్లో కూడా కొంచెం లాస్ రావడం వల్ల కూడా కొంచెం ఏదో ఒక భయము, ఒక ఆందోళన, ఒక చికాకు అయితే కనిపిస్తుంది వీళ్ళకి బిజినెస్ పరంగా కూడా. ఫైనాన్షియల్లీ కూడా స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం. సో ఉన్న అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బు పరంగా వీళ్ళకున్న డబ్బును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ, సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కొంచెం డబ్బును సేవ్ చేసుకునే ప్రయత్నాలు కూడా బాగా చేస్తున్నారు వీరు. సో ఉన్న డబ్బుని సరిగ్గా యూజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సో అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ, అనవసరమైన ఇబ్బందులు పోకుండా చాలా కేర్ఫుల్గా, చాలా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ తోటి చాలా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టయితే కనిపిస్తున్నారు వీరు ఫైనాన్షియల్లీ అయితే. సో ఫ్యామిలీ పరంగానైతే ఒక మార్పు అయితే కనిపిస్తుంది వీళ్ళకి ఫ్యామిలీ పరంగా. సో కొత్త గ్రోత్ కనిపిస్తుంది ఫ్యామిలీలో, కొత్త మెంబర్ ఫ్యామిలీలో యాడ్ కావడము. సో సంబంధాల కోసం వీరు ప్రయత్నించినా కూడా పెళ్ళి గురించి ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు ఉంది. తొందరలోనే మ్యారేజ్ కోసం అవకాశాలు ఉన్నాయి, మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఫ్యామిలీ ప్లాన్ చేసుకునే వారికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు. సో ప్రెగ్నెన్సీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ రావడము, డెలివరీస్ కావడం, బేబీ రావడము, అలా ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి ఈ మాసంలో. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెం ఇద్దరిలో డామినేషన్ కనిపిస్తుంది. ఒకరు డామినేట్గా ఉండడము, వాళ్ళే ఏంటంటే రిలేషన్షిప్లో వాళ్ళ మాటని ఎక్కువ నెగ్గడము, వాళ్ళ పరంగానే అన్ని నిర్ణయాలు తీసుకోవడము, అలాంటి భావన అయితే కనిపిస్తుంది. కొంచెం ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది ఇద్దరిలో కూడా. సో వాళ్ళలో ఏంటంటే నువ్వు ఎక్కువనా నేను ఎక్కువనా అనే భావననే కనిపిస్తుంది, కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ కానీ అండర్స్టాండింగ్ అయితే మిస్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. సో దాని పరంగా కొంచెం మీరు అండర్స్టాండ్ చేసుకొని మీకంటూ కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డామినేషన్ వల్ల, సో ఇలాంటివి ఇంకా ఫర్దర్గా వెళ్తే మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల రిలేషన్షిప్లో మీకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఒకరికొకరు అండర్స్టాండింగ్ అవసరము, ఒకరికొక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరిని అర్థం చేసుకొని, ఒకరి ఫీలింగ్స్ని ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చే అవకాశాలు, రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒకరి సైడ్ నుంచే డామినేట్ చేయడము, ఒకరి మాటనే వినడం, ఒకరి సైడ్ నుంచే రిలేషన్షిప్ అంటే మాత్రం సో ఇది ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగానైతే ఈ రిలేషన్షిప్కి కొంచెం ఇబ్బందులు వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో హెల్త్ పరంగా కూడా మీకు పాస్ట్లో ఏదైనా హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, హెల్త్ పరంగా ఏమైనా సర్జరీస్ అయినా కూడా దానికి తగ్గట్టుగా మీరు ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్, ఇంకా ప్రాపర్గా దానికి తగ్గట్టుగా మెడికేషన్ తీసుకోవాలి. మీరు నెగ్లెక్ట్ చేయొద్దు.
ఎందుకంటే దానికి తగ్గట్టు మీరు నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మీకు పాస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా హెల్త్కి సంబంధించిన ఇబ్బందులైనా మళ్ళీ మీకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. సో పాస్ట్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, సర్జరీస్ అయినా, ఎలాంటి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు దానికి తగ్గట్టుగా ప్రాపర్ కేర్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి. కేర్లెస్ అయితే చేయొద్దు. సో పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వీళ్ళకి రీడింగ్. సో పాస్ట్లోనైతే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో వీళ్ళ లైఫ్లో కొన్ని సందర్భాలే అనుకోండి, కొందరు మనుషుల వల్ల కొన్ని మంచి ఆపర్చునిటీస్, కొన్ని మంచి గుడ్ న్యూస్ కనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా, చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి పాస్ట్లో. ఫ్యూచర్ పాయింట్ ప్రజెంట్లో కూడా స్టెబిలిటీ కోసం చాలా మంచి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. సో ఉన్న పరిస్థితుల్లో వీళ్ళ లైఫ్ని ఒక స్టేబుల్గా చేసుకోవడము, ఫైనాన్షియల్లీ కూడా, ప్రొఫెషనల్లీ కూడా అన్ని విధాలుగా స్టేబుల్గా ఉంచుకొని ప్రశాంతంగా, సంతోషంగా ఉండడానికి అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ లైఫ్ని బ్యాలెన్స్గా ఉంచుకోవడానికి చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు వీరు. సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొంచెం డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయడము, సో డబ్బు ఎవరికైనా ఇచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా సో డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తుంది. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా మీరు డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని పార్టీ మళ్ళీ మీరు రిగ్రెట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఇంకా బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉండొచ్చేమో, కొంచెం తొందరపాటు పడ్డనేమో. సో డబ్బు ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు తిరిగి ఇవ్వడానికి కూడా కొంచెం డిలే కావచ్చు. సో అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. సో డబ్బుకు సంబంధించిన ఫ్యూచర్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా కొంచెం ఆలోచించి తీసుకుంటే అయితే బాగుంటుంది. సో ధనుస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఇలాంటి రీడింగ్ వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి సందేహాలున్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూబార్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, రుద్రాక్ష, జెమ్స్టోన్, క్రిస్టల్స్ సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.